పెద్దబాబు, ఇలా అయితే మన పిల్ల మనకి దొరకడం చాలా కష్టం. అయ్యగారు, నంబి దొరికాడు. మామా, నంబి, 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 నీకేమైనదిరా? నంబి, 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 ఏమైందిరా? ఏమైంది చెప్పరా? నంబి, భరణి ఏడి? నంబే, ఏం తమాషాగా ఉందా? నీకు తెలీదా వాడు ఎక్కడున్నాడని? నాకు తెలియదు పేరే బాబు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నంబి అబద్ధాలు చెప్తున్నాడు బాబు. పారిపోవడానికి బస్ స్టాప్ దగ్గరుంటే పట్టుకొని తీసుకొచ్చాం. మాట వినకపోతే కొట్టాం. అమ్మాయి గారు ఎక్కడున్నారో నంబికి అన్నీ తెలుసు బాబు, చెప్పడం లేదు. పెద్ద బాబు, వీళ్ళ మీరు అపార్థం చేసుకోకండి. నేనెందుకు పారిపోతాను? ఆ భరణిని పట్టుకొని మీ అమ్మాయిని మీకు అప్పగించడం కోసమే నేను బయలుదేరుతున్నాను. అది వీళ్ళకి తెలియక. మాకు మీ గురించి ఇప్పుడే తెలిసింది నంబి. చాలు, చాలా సంతోషంగా ఉంది. పెరి బాబు, మీరు కూడా? నేనే నేనే మీకు విశ్వాసం లేదు లేదు. ఒక నోరు లేని జంతువుని పెంచుకున్నా విశ్వాసంగా ఉండేది. మీలాంటి వాళ్ళని చేరదీసి మేం తప్పు చేశాం. ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తున్నాం. పెరి బాబు, మమ్మల్ని మాట్లాడకు. మీరు మాతో మాట్లాడే అర్హతని పోగొట్టుకున్నారు. ఇక నేను అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పాలి. నా చెల్లేది చెప్పు. ఛే, నీకన్నా ఆ కుక్కనయం. ఒక ముద్ద పడేస్తే విశ్వాసంగా ఉంటుంది. పెరి బాబు, ఏంటి అరుస్తున్నావు? రాకపోతే ఇంటికి రావాలి. వదలను. పెరి బాబు, వదలండి బాబు, వదలను నేను. వదలండి బాబు. సత్యవల్లి, నా వరకు వచ్చిన విషయాన్ని తెలుసుకోవడం కోసమే నిజం చెప్తావని నిన్ను పిలిచి అడిగాను. నువ్వు లేదన్నావు. మీ మామయ్య అదే నిజమన్నారు. ఇప్పుడు అదే అబద్ధమైంది. అది నీ వల్ల. ఈ నిశ్చితార్థం జరిపించడం కోసం నేనెంత కష్టపడ్డానో మీకు తెలుసు. తెలిసి చేసిన తప్పుని పొరపాటు అని అనుకోవాలా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,